సో విల్ సీ అబౌట్ వాట్ ఈస్ ద 4 లెవెల్స్ యొక్క 4 లెవెల్స్ ని ఒకే చిన్న ప్రోగ్రామ్ రాస్తే, ఒకే ప్రోగ్రామ్ 4 లెవెల్ రాస్తే ఎలా ఉంటుందో రాద్దాం. దాన్ని బట్టి మనకు విల్ గెట్ ఇట్ అవుట్. సో సింపుల్ తీసుకుంటా, ఒక అండిగేట్ తీసుకుంటా, అండిగేట్. ఓకేనా? సో దీంట్లో యూజువల్గా ఇక్కడ ఏంటి, యూజువల్గా అండిగేట్ అంటే ఏంటి, ఏ బి సి ఇది అవుట్పుట్, ఇది రెండు ఇన్పుట్స్. ఇక్కడ 0 ఇక్కడ 0 ఉంటే 0, ఓకేనా? ఇక్కడ 0 ఇక్కడ 1 అంటే 0, 1 అంటే 0 ఉంటే 1 అంటే 1 అంటే 1. సో ఇది మీకు తెలుసు ఆల్రెడీ. సో దీని ఫస్ట్ బిహేవియర్ మోడల్లో ప్రోగ్రామ్ రాస్తారు. సో ఇక్కడ యూజువల్గా ఏదైనా సరే ప్రోగ్రామ్ రాయాలంటే దీనికి ఒక కీవర్డ్ ఉంది. ఆ కీవర్డ్ మాడ్యూల్. ఈ కీవర్డ్ ఉండాలి, స్పేస్ ఇవ్వాలి. ఇక్కడ నేమ్ ఏదైతే పేరు పెట్టుకోవాలనుకున్నా ఆ పేరు పెట్టుకోవాలి, మీ ఇష్టం వచ్చిన పేరు. ఓకేనా? పేరు పెట్టుకొని ఐదర్ ఏం ఇన్పుట్స్ ఏం అవుట్పుట్స్ ఈ బ్రాకెట్ లో ఇక్కడ ఇనిషియల్ గా మెన్షన్ చేయొచ్చు, ఆ లోపల కూడా మెన్షన్ చేయొచ్చు. అంటే ఇక్కడ మెన్షన్ చేయాలంటే ఇక్కడ ఇన్పుట్ ఏ కామా బి కామా అవుట్పుట్ సి అని సెమికోలన్ క్లోజ్ చేయాలి. ఇన్పుట్ స్పేస్ ఉండాలి, కలపకూడదు. ఏ కామా బి, మళ్ళీ ఇక్కడ కామా ఇంకా ఉంది కాబట్టి అవుట్పుట్ స్పేస్ సి. దీన్ని ఇలా కాకుండా కూడా ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, నేమ్, ఓకే, ఏ బి సి అని ఇలా రాసేసి కిందికి వచ్చండి, ఇక్కడ సెమికోలన్ క్లోజ్ చేసి ఇక్కడ రాసుకోవచ్చు ఇన్పుట్ ఏ కామా బి కానీ అవుట్పుట్ సి అని రాదు. సో ఇన్పుట్ ఏంటో అవుట్పుట్ ఏంటో మెన్షన్ చేయాలి. దట్ ఈస్ ద నేమ్. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఇక్కడ ఇది ఉంటుంది. సో దీన్నే స్టెప్ వైజ్ రాసుకుంటే ఫస్ట్ మాడ్యూల్ తో స్టార్ట్ చేయాలి. మాడ్యూల్ నేమ్ పెట్టాలి, మాడ్యూల్కి నేమ్ పెట్టాలి, కరెక్ట్గా పేరు పెట్టాలి. తర్వాత ఇన్పుట్స్ ఎవరో అవుట్పుట్స్ ఎవరో మెన్షన్ చేయాలి. నేను చెప్పాను కదా మనకు ఓన్లీ తెలియాల్సిన ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్స్ ఏంటి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ లో ఓకేనా, ఇన్పుట్స్ కి అవుట్పుట్స్ కి మధ్య ఉన్న రిలేషన్ ని మనం మెన్షన్ చేయాలి. ఇన్పుట్ కి అవుట్పుట్ కి ఉన్న రిలేషన్ ని మెన్షన్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ ఇన్పుట్ కి ఈ అవుట్పుట్ కి ఇక్కడ రిలేషన్ ఏంది, A1 B1 ఉన్నప్పుడు C వస్తుంది. అదర్ కేసెస్ మిగతా అన్ని కేసెస్ లో అవుట్పుట్ 0 వస్తుంది. దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ A అండ్ B. ఓకేనా? అది ఎలా రాయాలి అనే దాన్ని బట్టి నాలుగు టైప్స్ ఆఫ్ మోడలింగ్ ఉంది. 4 టైప్స్ ఆఫ్ మోడలింగ్ ఎలా రాయాలి ఆ రిలేషన్ ని. ఓకే, సో ఫస్ట్ బిహేవియర్ లెవెల్లో రాయాలంటే ప్రోగ్రామింగ్ బిహేవియర్ రాయాలని ఇలా రాస్తా. ఈ సి ప్రోగ్రామింగ్ లా ఇది ఆల్మోస్ట్ సి ప్రోగ్రామింగ్ లో రాసుకోవచ్చు. If A is equal to 1 and B is equal to 1, ఓకేనా? ఇప్పుడున్నప్పుడు మనకు ఇక్కడ సెమికోలన్ రాదు. సి అప్పుడు ఏంటి అవుట్పుట్ 0 రాయాలి. ఎల్స్ సి is equal to 1. దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్, సి ప్రోగ్రామ్. ఇది 1 ఇది 1 ఈ రెండు 1 1 ఉన్నప్పుడే 1 వస్తుంది. మీరు అన్ని కేసెస్ లో 0 వస్తుంది. అది సి ప్రోగ్రామ్ నేను రాసి పెట్టాను. దిస్ ప్రోగ్రామింగ్ ఇస్ కాల్డ్ బిహేవియర్ మోడ్. అంటే ఇది ఇక్కడ లాజిక్ ఇక్కడ రాస్తాం, ఫంక్షన్ రాస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ రిలేషన్ బిట్వీన్ ఓకేనా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కి ఇక్కడ రాస్తాం. ఇది ఏ లెవెల్లో రాయాలి ఆ లెవెల్ రాసుకోవాలి ప్రోగ్రామ్. నెక్స్ట్ 4th స్టెప్ ఏంటంటే అది చేశాక ఇంకా ఏమైనా రాయాలనుకుంటే, అంటే స్క్రీన్ మీద నువ్వు అవుట్పుట్ చూడాలా ఏం చేయాలనుకున్నావు అంటే దాన్ని ఫంక్షనాలిటీ అంటారు అనమాట. ఏం చేయాలో ఫంక్షనాలిటీ చేయాలి. దీంతో ప్రోగ్రామ్ అయిపోయింది. నెక్స్ట్ టెక్స్ట్ బెంచ్ రాసుకోవాలి. కింద టెక్స్ట్ బెంచ్ రాసుకుంటాం. ఇంతే మీరు చేయాల్సింది. నేమ్ పెట్టుకోవడం సింపుల్, ఎవరైనా మీ నోటికి వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ అంటే మీకు సర్క్యూట్స్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇది బొమ్మ గీసిన వెంటనే మీకు డిజిటల్ కనుక ఐడియా ఉంటుంది. ఇన్పుట్ ఇది, అవుట్పుట్ ఇది, దాని రిలేషన్ ఈ ప్రోగ్రామ్ రాసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఇలా ఉంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే నేను ఓకేనా, సో డేటా లెవెల్లో రాద్దాం ప్రోగ్రామ్. డేటా లెవెల్ ప్రోగ్రామింగ్. ఓకేనా, హౌ డేటా ఈజ్ రిలేటెడ్ అండ్ అస్టాల్. సో ఇక్కడ ఆ సైన్ అనే కీవర్డ్ వాడుకొని అవుట్పుట్ సి ఈజ్ ఈక్వల్ టు
సి ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి, ఇది ఒక్కటి రాస్తే చాలు. అంటే ఈ అండ్ సింబల్ వాడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ అండ్ ఇంగ్లీష్లో రాసాం కాబట్టి అంత ఆల్ఫాబెట్స్ రాదు. నేను చెప్తున్నా కదా, బిహేవియర్ మోడలింగ్ అంటే ఎలక్ట్రానిక్స్ చదివినోడు కాదు వాడు, ఎంబీఏ వాడు, వాడికి అన్ని సింబల్ కూడా తెలియదు. అలాంటప్పుడు ఇప్పుడు అది ఇంగ్లీష్ లాగా రాసుకోవచ్చు, ఇప్పుడు ఇది రాసుకోవచ్చు. బేసిక్ ఎలక్ట్రానిక్స్ కొంచెం తెలిసి డేటా ఫ్లోలోకి వెళ్ళగలిగినోడు డేటా ఫ్లో మోడల్లోకి వస్తాడు. అక్కడ ఈ వర్డ్ వాడాలి, అసైన్ అని రాసి, అంటే ఈ వాల్యూ దీనికి ఇవ్వండి అని రాయాలి, అసైన్ అని కీవర్డ్ రాయాలి. అంటే సి ప్రోగ్రామ్ లో డైరెక్ట్ గా సి ఈక్వల్ ఏ ఇంటూ బి రాస్తే అట్లా రాయడానికి లేదు, ఇక్కడ డేటాలో రాస్తే యూ హ్యావ్ యూజ్ ద వర్డ్ కాల్ అసైన్ రాయాలి. దిస్ ఈజ్ అబౌట్ డేటా. అండ్ థర్డ్ లెవెల్ ఇస్ కాల్డ్ గేట్ లెవెల్. గేట్ లెవెల్ అంటే గేట్స్ ఆల్రెడీ ప్రోగ్రామ్ లో ఉండింటాయి, సో అవే వాడుకోవడానికి గేట్ లెవెల్ ప్రోగ్రామింగ్ అంటారు. అంటే ఇక్కడ ఇట్లా మాదిరిగా, సో మామూలు ప్రోగ్రామ్ అంటే ఆల్రెడీ అన్నీ గేట్ లోపల ఉంటారు. మీకు సి ప్రోగ్రామ్ లో ఆల్రెడీ ప్రింట్ఎఫ్ స్కాన్ ఆఫ్ ఎలా ఉంటాయో అన్ని గేట్ కూడా లోపల ఉండింటారు ఆల్రెడీ. అందుకే ఆల్రెడీ లోపల ఏమేమి ఉన్నాయో వాటి పేర్లు మళ్ళీ పెట్టుకోకూడదు, మనం పేర్లు పెట్టేటప్పుడు. లైక్ ప్రింట్ఎఫ్ అనే వర్డ్ మళ్ళీ సీలో వాడం కదా, అట్లా మరి ఇక్కడ కూడా వాడకూడదు, అంటే అన్ని పదం వాడకూడదు. సో ఇప్పుడు గేట్ లెవెల్ అయితే ఇదే ప్రోగ్రామ్ మనం అని రాసి ఇక్కడ ఫస్ట్ అవుట్పుట్ ఇక్కడ రాయాలి. అవుట్పుట్ ఎవరున్నారు ఫైనల్ గా, ఇన్పుట్స్ ఈ పక్కన ఎన్ని వస్తాయి, ఇన్పుట్ 1, ఇన్పుట్ 2 ఇలా రాసుకుంటూ సో ఆన్ రాసుకుంటూ పోవాలి. ఇది ఫార్మాట్. అంటే దేన్ని ఎలా వాడాలని నేను మెన్షన్ చెప్తాను మీ క్లాస్ లో. ఇప్పుడు అండ్ వాడాలంటే ఎట్లా వాడాలి, అండ్ దీంట్లో అవుట్పుట్ ఎవరు, ఇన్పుట్ ఎవరు, ఇలా అన్ని సింబల్ వాడగలిగేది దట్ ఇస్ కాల్డ్ గేట్ లెవెల్ ప్రోగ్రామింగ్. డిఫరెన్స్ అర్థమవుతుందా? ఫస్ట్ ప్రోగ్రామ్ ఇలా ఉంటుంది, సెకండ్ ప్రోగ్రామ్ డేటా లెవెల్ ఇలా ఉంటుంది, థర్డ్ లెవెల్ గేట్ అంటే గేట్ వాడతాం, డైరెక్ట్ గేట్ వాడేస్తాం. అంటే ఇంకేం రాయాల్సిన అవసరం లేదు. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఫోర్త్ లెవెల్ స్విచ్ లెవెల్ మోడల్, అది మీకు అవసరం లేదు. అంటే పీ మాస్ ఈక్వల్ 0, ఎన్ మాస్ ఈక్వల్ 1 అది రాయాల్సి వస్తుంది, అది మీకు అవసరం లేదు. సో ఈ 2 లెవెల్స్ మనకు చాలు. సో ఒక చిన్న ప్రోగ్రామ్ ని 3 లెవెల్ నీట్గా రాసుకొని ఆ స్టెప్స్ రాసుకొని అది ఫిల్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా లెవెల్ రాద్దాం అనుకో, ఇక ఫ్లవర్ బ్రాకెట్స్ అలా ఉండవు, మెయిన్ లాగా ఇలా ఉండవు ఇక్కడ. ఓకేనా? ఒకవేళ ఫ్లవర్ బ్రాకెట్ ఇలా పెట్టి ఇలా క్లోజ్ చేస్తాం కదా సిలో, ఇక్కడ ఏదైనా చేయాలంటే అక్కడ ఏది బిగిన్ రాయాలి, బిగిన్ ఎండ్ అని రాయాలి. ఫ్లవర్ బ్రాకెట్స్ బదులు బిగిన్ రాయాలి, ఎండ్ రాయాలి. దిస్ ఇస్ ద ఫార్మాట్ ఇట్ ఫాలోస్ హియర్. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 3 లెవెల్ ప్రోగ్రామ్స్ రాయండి. ఓకేనా? సో ఇప్పుడు పూర్తిగా ఈ లెవెల్ ప్రోగ్రామ్ రాయండి. దీనిపైన ఎక్స్ట్రా ఇంకేం యాడ్ అవుతుంది, దీనిపైన మాడ్యూల్ అనే వర్డ్ వాడకూడదు అని చెప్పారు కదా ఆల్రెడీ, అనే వర్డ్ వాడకూడదు కాబట్టి సో అండ్ -EC అని రాసుకోండి. అంటే మీరు మాడిఫై చేస్తారు. నేను ఇలా పెట్టుకున్నా, అనే వర్డ్ ఆల్రెడీ సిస్టమ్ వాడేసుకుంటుంది కాబట్టి ఇంకా ఆ వర్డ్ వాడకూడదు, ఇలా వాడుకున్నా. దీనికి ఇన్పుట్ మనం, ఓకేనా, ఇన్పుట్ ఏ కామా బి, అవుట్పుట్ సి అని రాసి సెమికాలన్ పెట్టా. ఈ ప్రోగ్రామ్ యాక్టివ్గా రాసేసుకోండి. నెక్స్ట్ కింద లాస్ట్ లో ఎండ్ మాడ్యూల్ అని రాసేయండి. ఇక్కడ సెమికాలన్ అవసరం లేదు, ఎండ్ దగ్గర ఎక్కడ సెమికాలన్ అవసరం లేదు, ఎండ్ మాడ్యూల్ దగ్గర ఓన్లీ బిగినింగ్ దగ్గర కూడా సెమికాలన్ రాదు. ఇది దీని సింటాక్స్. ఇది ఎందుకు సార్ అంటే మీరు ఎప్పుడు సి ప్రోగ్రామ్ కంపేర్ చేసుకోండి, అంటే దాన్ని కన్ఫ్యూజ్ చేస్తే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. మీరు అట్లా ఏమనుకోకుండా ఇది కొత్త లాంగ్వేజ్, దీన్ని ఇలానే చేయాలి అనుకొని గుర్తుంటుంది మీకు. ఇది క్లియర్? రైట్. టైప్స్ ఆఫ్ కోడ్స్: ఇన్పుట్స్, అవుట్పుట్స్, అవుట్పుట్స్, అవుట్. అంటే ఇప్పుడు ఇట్లా అన్ని ఇలా ఉంది అనుకోండి, ఇక్కడ ఇచ్చే వాటిని ఏ బిని వీటిని ఇన్పుట్స్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ ఈ పక్కన వచ్చే అవుట్పుట్ ఇక్కడ సి వచ్చేదాన్ని దీని అవుట్పుట్ అంటాం. ఒకసారి ఇప్పుడు గేట్స్ లో మనకి ఏమవుతుంది, ఇట్లా వచ్చి ఇలా మూవ్ అవుతూ ఉంటది. అంటే ఇక్కడ ఈ పాయింట్ తీసుకున్నాం అంటే ఈ వైర్ తీసుకుంటే ఇక్కడ నుంచి అవుట్పుట్ తీసుకుంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్పుట్ అవుతుంది. సో దిస్ పాయింట్ ఏ, ఇది బి, ఇది సి అనుకోండి. దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్ ఆల్సో బోత్ యాక్ట్స్ యాజ్ దిస్ అవుట్పుట్ ఫ్రమ్ దిస్ సైడ్, ఇన్పుట్ టు దిస్ సైడ్. సో వీటిని మనం ఇన్ అవుట్ అంటాం అనమాట, ఇన్ అవుట్స్ అంటాం. పెద్ద పెద్ద సర్క్యూట్స్ కి ఇన్ అవుట్స్ అనాలి. ఓకేనా?
ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇది డేటా ఇస్తున్నాం మనం, ఇది అవుట్పుట్ నువ్వు తీసేసుకున్నావు. ఇది ఒకవేళ తీసుకోకుండా డైరెక్ట్ గా ఇట్లా మళ్ళీ ఇక్కడ మూవ్ చేస్తున్నావు అనుకో, అప్పుడు ఇక్కడ స్టోరేజ్ అవసరమా, మెమరీ కార్డ్ అవసరమా మధ్యలో? ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ వచ్చింది అనుకో, స్టోర్ చేసుకోవాలి. ఆన్సర్ ఎక్కడ చేసుకోవాలి? ఇక్కడ ఆన్సర్ చేసుకోవాలనుకో స్టోర్ అవసరం లేదు. స్టోర్ అవసరం లేకపోతే దీన్ని వైర్ అనుకోవచ్చు మనం. వైర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఈ డేటాని ఇక్కడ వైర్ నుంచి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. దాన్ని ఇప్పుడు ఈ బిని మనము వైర్ లో కూడా మెన్షన్ చేసుకోవచ్చు. వేరెవర్ యు ఆర్ స్టోరింగ్ ద డేటా దట్ కమ్స్ అండర్ రిజిస్టర్స్. అంటే ఎందుగా స్టోర్ చేసుకున్న ఆన్సర్ ని మనం రిజిస్టర్స్. వాట్ ఈస్ రిజిస్టర్? టు స్టోర్ ద డేటా, స్టోరేజ్. జస్ట్ మూవ్ చేయాలంటే జస్ట్ వైర్లు చాలు. ఓకే, సో మనకు యాక్చువల్ డేటా ఇప్పుడు ఇవి ఏ డేటా టైప్ మనం ముందే చెప్పాలి కదా. సో వీటిని మనం 4 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అని చెప్పచ్చు. అంటే ఇక్కడ ఇంటీజర్స్ ఎలా చెప్పచ్చు, క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు, ఎలా కావాలో చెప్పుకోవచ్చు. ఓకే, ఈ మధ్యలో వచ్చిన ఆన్సర్ ని రిజిస్టర్స్ గానే స్టోర్ చేసుకోవచ్చు, వైర్స్ గానే స్టోర్ చేసుకోవచ్చు. అవునా కదా? సో అది నువ్వు ముందే అందుకే సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకునేసావంటే నువ్వు రఫ్ గా దాని తగ్గట్టు ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. రిజిస్టర్ ఉండాలా, వైర్ ఉండాలా అని. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఫైన్, రాసుకోండి. ఫస్ట్ అందుకే చేయాలంటే ఫస్ట్ దాని గురించి మనం ఏం చేసుకోవాలి, సర్క్యూట్ డయాగ్రామ్ ఈ సింబల్ తెలిసినా మనం. సో ఇది ఏ, ఓకేనా, షార్ట్ రాసుకుంటే ఏ బి సి అని రాసుకున్నాం. ఎంతవరకు నాకు ఐడియా ఉంది. అండ్ దీని గురించి నాకు ఎట్లా ఫంక్షనాలిటీ ఎట్లా పని చేస్తారో తెలియదు. ట్రూత్ టేబుల్ ఐడియా ఉండాలి. ట్రూత్ టేబుల్ ఆల్రెడీ ఇట్లా గీసుకున్నాం. ఏ బి సి, ఓకేనా, 00001010011 ఇది రాసుకున్నాం. ఇంతవరకు ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. ఐ కీప్ ద హెడ్డింగ్ బిహేవియర్ అని పెట్టుకొని ఇక మాడ్యూల్ బిహేవియర్ చెక్ చేద్దాం అనుకున్నా కాబట్టి B_అన్ అని పెట్టుకుంటా, తేడా రావాలి కదా. ఓకేనా, సో ఇక్కడ నేను మెన్షన్ చేస్తా ఇన్పుట్స్ ఎవరు, ఏ బి, అవుట్పుట్ సి స్పేస్ సి, సెమికాలన్ పెట్టేశారు. ఆ రాయేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇన్పుట్ ఏదో అవుట్పుట్ ఏదో రాయాల్సిన అవసరం లేదు. ప్రోగ్రామ్ ఒకసారి రాస్తే చాలు. ప్రోగ్రామ్ ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక సింగిల్ 1 అయినా పర్లేదు. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, ప్రోగ్రామింగ్. సో ఇప్పుడు ఏమైతే సి ఈజ్ ఈక్వల్ టు 1 ఎల్స్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అంతే, ఎండ్ మాడ్యూల్ అయిపోయింది. ప్రోగ్రామ్ ఓవర్. బిహేవియర్ మోడలింగ్ లో ప్రోగ్రామ్ ఓవర్. నెక్స్ట్ ఇంకోటి డేటా మోడలింగ్. ఓకేనా, हमारा हेडिंग मॉड्यूल. ఓకేనా, B__ అండ్ గేట్. నేను ఈసారి ఓకే జస్ట్ బ్రాకెట్స్ పెట్టేశాను డిఫరెంట్ మోడలింగ్ మీకు అలవాటు చేయడం కోసం. ఇక్కడ కింద రాస్తున్నా ఇన్పుట్స్ A, B, అవుట్పుట్ C. ఓకేనా, నా రిలేషన్ బిట్వీన్ దానికి అసైన్ C is equal to A and B రాసి N మాడ్యూల్ అని రాయాలి. N మాడ్యూల్ అని రాసి. ఇది క్లియర్? నా లాస్ట్ గేట్ మోడలింగ్. ఓకేనా, మాడ్యూల్ G_, అండ్ ఇది అలవాటు చేసుకోండి, బాగుంటుంది. ఆ రాసే బదులు ఎంటీ స్పేస్ పెట్టేసి కింద రాసుకోండి, బాగుంటుంది. అంటే మీకు సీతో వాటి కంపారిజన్ చేసుకోవచ్చు. ఇక్కడ అక్కడ కూడా అంతే, మెయిన్ రాసి ఇక్కడ ఎంటీ వదిలేసి కింద రాసుకుంటారు ఇంటీజర్ ఏంటి క్యారెక్టర్స్ అని రాస్తారు. అట్లా ఇక్కడ ఇన్పుట్స్ ఏంటి అవుట్పుట్స్ ఏంటి రాస్తాం. సో ఇన్పుట్, ఓకేనా, A, B, అవుట్పుట్ C. ఓకేనా, సో ఇక్కడ డైరెక్ట్ గా అన్నిట్లా C, A, B అని రాసి క్లాస్ ఎండ్ మాడ్యూల్. దిస్ ఇస్ 3 levels ప్రోగ్రామ్ స్టైల్. రాసి ఎవ్రీ పాయింట్ కి ఇక్కడ C ప్రోగ్రామ్ లా కామెంట్స్ రాసుకోవచ్చు. ఇట్లా పెట్టేసి ఇప్పుడు కామెంట్ రాయండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? డిక్లరేషన్ ఆఫ్ మాడ్యూల్ విత్ ద నేమ్. నేను చెప్పే కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, కాంపోనెంట్స్. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు కలిసి డిక్లరేషన్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్. నెక్స్ట్ హియర్ ఇస్ ఫంక్షనాలిటీ. నెక్స్ట్ హియర్ ఇస్ ఎండ్ మాడ్యూల్. అంటే ఆ స్టెప్స్ కనపడాలి నాకు ఆ ప్రోగ్రామ్ లో. రైట్, ఇప్పుడు మనం యాక్చువల్ గా 2 parts ఉన్నాయి ప్రోగ్రామింగ్ రాయడం. 2 parts ఉన్నాయి. ఒకటి మాడ్యూల్ డెఫినేషన్, అంటే డిజైన్ చేయడం. ఇది డిజైనింగ్ అంటే అందుకేట్ ఏంటో రాసాం ఇప్పుడు దాకా. నెక్స్ట్ వెంటనే మనం ఏం చేయాలి, టెస్ట్ కేస్ రాయాలి. అంటే అది చెక్ చేయాలి. అవునా కదా,
మీకు ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ రాసిన వెంటనే ఏం చేయాలి, మనం టెస్ట్ చేయాలి. దట్ ఈస్ టెస్ట్ బెంచ్ అంటాం, టెస్ట్ బెంచ్ అంటాం, టు చెక్ ఇట్. దాన్ని కూడా ప్రోగ్రామ్ లో రాయాలి, అది సింగిల్ షీట్ లో రాయాలి. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాడ్యూల్ టెస్ట్ బెంచ్ రాయాలంటే ఇంకొక మాడ్యూల్ రాయాలి, అర్థమైందా? అందుకని మళ్ళా దాన్ని రాస్తాను, మాడ్యూల్ టెస్ట్ బెంచ్ టీవీ ఫార్ అండ్ గేట్ గా రాసుకుంటాను. ఇది క్లియర్? ఓకేనా. సేమ్ ఇది రాసుకుని వదిలేయచ్చు. సో పైన మాడ్యూల్స్ రాశారు, కింద టెస్ట్ బెంచ్ ఇట్లా ఎన్ని మాడ్యూల్, ఆ పైన ప్రోగ్రామ్ ఎన్ని మాడ్యూల్ వరకు అయిపోయింటే తర్వాత దాని కింద రాయాల్సిందే. మళ్ళీ దీన్ని సపరేట్ చేయదు, సపరేట్గా ఏం అవసరం లేదు, సింగిల్ షీట్ లో రాసుకోవచ్చు. నేను ఎన్ని కావాలి అన్ని మాడ్యూల్స్ రాసుకోవచ్చు, అది దీని అడ్వాంటేజ్. సో ఇక్కడికి వచ్చా టెస్ట్ బెంచ్ రాసా. ఇక్కడ ఇప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ అనే పదం ఉండదు. టెస్ట్ చేస్తున్నాం కదా, డేటా ఇవ్వాలి. ఇప్పుడు ప్రోటోకాల్ ఏంటి, ఇలా ఇన్పుట్స్ వస్తాయి, ఇలా అవుట్పుట్స్ వస్తాయి, మీకు ఊహించుకొని చెప్పాం. ఇప్పుడు యాక్చువల్గా అవి ఏంటో చెప్పాలి, అంటే ఆ డేటా టైప్స్ ఏమి ఇస్తావు అవి కూడా చెప్పాలి, మెన్షన్ చేయాలి. అందుకని ఇక్కడ మనము ఇంటీజర్స్ తీసుకుంటాం, ఇంట్ అనే కాన్సెప్ట్ ఇంట్ తీసుకుంటాం. దాని గురించి తేడా చెప్తాను. అక్కడ ఇన్పుట్స్ అవుట్పుట్స్ చాలు, ఇక్కడ ఇన్పుట్ ఎవరో అంటే ఏ వేరియబుల్ చెప్పాలి ఇక్కడ. అప్పుడు మనకి ఏమైతుంది, ఇంట్ ఏ, సరే కొత్తగా తీసుకోవచ్చు, అంటే ఆ వేరియబుల్స్ పనికిరావు మనకు. ఆడేమేమి తీసుకున్నాం, ఆల్రెడీ ఏబిసి వాడేసాం కదా, సేమ్ అయినా వాడుకో, నష్టం లేదు. బట్ మీ కన్ఫ్యూజన్ లేని కోసం నేను వెరైటీ తీసుకుంటా, XYZ తీసుకుంటా. ఓకేనా. ఇంట్ ఎక్స్ కామా వై. నెక్స్ట్ అవుట్పుట్ తీసుకుంటాం కదా, ఇవి ఇంటీజర్లు ఇస్తారా ఆ రిజిస్టర్స్ తెచ్చుకుంటాం. ఏది ఎప్పుడు వాడాలో మళ్ళీ నేను చెప్తాను నీట్గా. ఓకేనా. అవుట్పుట్స్ ఎక్కడ తీసుకుంటున్నామో ఒక వైర్లో అవుట్పుట్ తీసుకున్నాం. సో రిజిస్టర్స్ వాడుకోవచ్చు, వైర్ వాడుకోవచ్చు, ఏదైనా కావాలి. సో దీనికి కావాలంటే మీరు వైర్ అని మెన్షన్ చేసుకోండి, వైర్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ రాసుకోండి. ఇదే కన్ఫ్యూజన్ మీకు. మెయిన్ రాశారు కదా, దాని టెస్ట్ బెంచ్ రాసేటప్పుడు ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేయాలి, వాట్ ఆర్ ది వేరియబుల్స్ మెన్షన్ చేయాలి. మెయిన్ దాంట్లో అవసరం లేదు. నేను చెప్పిన ఇప్పుడు ఫిలింలో క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, మీకు నేను క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు ఫిలిం దాన్ని డాష్ ఇచ్చి పెడుతున్నా. ఓకేనా. అది మెయిన్ కాపీ, నా దగ్గర ఒరిజినల్ కాపీ. జిరాక్స్ తీసి మీకు ఎగ్జామ్ పెట్టాను, మీకు ఇచ్చేసా, మీరు ఇప్పుడు దాంట్లో ఆన్సర్ రాయాలి కదా, అని మీ ఓన్ ఆన్సర్ రాస్తారు కదా. అట్లా ఇక్కడ టెస్ట్ బెంచ్ రాస్తున్నప్పుడు అవేంటో రాయాలి. నేను ఇచ్చేటప్పుడు అవసరం లేదు, నేను ఇన్పుట్స్ అవుట్పుట్స్ అని రాస్తాను, ఇంగ్లీష్ మీద ఇన్పుట్ అవుట్పుట్ రాస్తాను. కొత్త పాయింట్, బ్లూ ప్రింట్ ఒరిజినల్ ప్రింట్ లో మనం అవి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో మనం మెన్షన్ ఇట్, ఇంటీజర్సా, రిజిస్టర్సా, వైర్లా, ఇన్పుట్ అవుట్పుట్. ఇన్పుట్ అవుట్పుట్ అక్కడ వస్తుంది, ఇక్కడ ఓన్లీ రిజిస్టర్స్, ఇంటీజర్స్ ఆ వైర్స్ అని వస్తుంది. అలానే నెక్స్ట్ ఇవి ఇచ్చేసాక, వైర్ అది ఇచ్చేసాక ఇప్పుడు మనం లాజిక్ ఎక్కడ ఉంది, యాక్చువల్గా ఇన్పుట్ అవుట్పుట్ లాజిక్ ఎక్కడ ఉంది, మెయిన్ దాంట్లో ఉంది కదా. మెయిన్ దాన్ని ఇక్కడ రీకాల్ చేయాలి. దాన్ని మనం రీకాల్ చేయాలి. దానికి ఏం పేరు అయితే పెట్టామో ఆ పేరునే రీకాల్ చేయాలి. ఏం పేరు పెట్టామో, బిహేవియర్ అనుకో, డి బాడీలో వేసింది, డి హైఫన్ అండ్ ఇది వాడుకుంటున్నాం. సో దీనికి కాపీ కావాలి, మనం ఆల్రెడీ తయారు చేసి దీనికి కాపీ కావాలి. కాపీ కోసం నేను ఒక పేరు పెట్టుకుంటాను. ఆ కాపీ జిరాక్స్ కాపీ, ఇది ఒక జిరాక్స్ కాపీగా పెట్టుకున్నాను. 3 పేర్లు వచ్చాయి మీకు. ఇది ఒక నేమ్ ముందు తయారు చేసుకున్నారు, ఇది ఒక నేమ్ రాసుకున్నారు, ఇది ఒక నేమ్ వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో దిస్ ఈజ్ జస్ట్ కాపీ ఆఫ్ దిస్ వన్. ఈ మొత్తానికి నేమ్ ఇది. అరే సో యూయూ అని తీసుకుంటున్నావు. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఏం మెన్షన్ చేశారు, ఇన్పుట్ ఫార్మాట్, ఇన్పుట్స్ ఏ కామా బి అవుట్పుట్ సి అని ఇలా పెట్టావు కదా. ఇదే ఆర్డర్ లో తీసుకుంటే నువ్వు ఇదే ఇక్కడ ఇన్పుట్స్ ఉండాలి, 2 ఇన్పుట్ అవుట్పుట్ ఉండాలి. అదే ఆర్డర్ లో తీసుకున్నాం ఇక్కడ, అంటే ఎక్స్ వై జెడ్ ఇలా మెన్షన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఆ కాపీ ఇక్కడికి వచ్చేసాక ఇక్కడున్న ఎక్స్ వై జెడ్ ఇక్కడికి వెళ్ళి ఇన్సర్ట్ అయిపోయి కూర్చున్నాయి. నేను ఇచ్చిన క్వశ్చన్ పేపర్ లో ఇప్పుడు ఆన్సర్లు ఇక్కడ పెట్టేశాను. నౌ సేమ్ ప్రోగ్రామ్ ఇక్కడ వచ్చేసాను. ఇక ఇప్పుడు మీరు టెస్ట్ చేయాలి, ఇంక్రిమెంట్ టెస్ట్ చేయాలి. ఇప్పుడు మీకు రాయాలి టెస్ట్ కేసెస్. ఇప్పుడు దాకా ఉన్నది జస్ట్ తీసుకొచ్చి ఆ ఓల్డ్ ఒరిజినల్ ఏదైతే ఉందో అది అక్కడ రాసామో అది తీసుకొచ్చి పెట్టమని చెప్తున్నాం. దాన్ని పెట్టేసి ఈ కాపీ పేరుతో పెట్టి ఇలా చేయించండి. సార్ నాకు ఆర్డర్ గుర్తులేదు సార్, XYZ ఆర్డర్ గుర్తులేదు, సో ఇక్కడ ఆర్డర్ మార్చుకోవచ్చా నేను అంటే మార్చుకోవచ్చు. దానికి కొటేషన్ అంటే ఇట్లా రాసుకోవాలి. ఓకేనా. సో యూయూ రాసి ఒక డాట్ పెట్టి ఇక్కడ ఏముంది ఎక్స్, ఒరిజినల్ దాంట్లో ఏంటి ఎక్స్ అంటే ఏ అని రాసుకోవాలి. డాట్
ఫాలోడ్ బై ఇక్కడ ఉన్న వేరియబుల్ ఆఫ్ ఏ ఒక ఏ కాదు. ఇప్పుడు ఎక్స్ ఇది బీతో సమానం అనుకో బి అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ రాసుకోవచ్చు ఆర్డర్. ఇప్పుడు సి అనేది లాస్ట్ రాయాలి కదా, అది యాక్చువల్గా అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడే రాసుకోవచ్చు డాట్ జెడ్ సిగా ఉన్నట్టు రాసుకోవచ్చు. అంటే ఆర్డర్ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ డాట్ వై బి ఇలా రాసుకోవచ్చు. హియర్ ఆర్డర్ నాట్ ఇంపార్టెంట్, ఇలా రాసేటివైతే మీకు ఆర్డర్ గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే దిస్ ఈజ్ ఈజియెస్ట్ వే. ఆర్డర్ ఇంపార్టెంట్, ఆర్డర్ చాలా ఇంపార్టెంట్, ఆర్డర్ ఇస్ ఇంపార్టెంట్. దీని 2 వేస్ అంటారు అనమాట. మీకున్న 2 వేస్. పోర్ట్స్ ఇన్స్టలేషన్ అంటారు. పోర్ట్స్ ఏవైతే ఇన్పుట్స్ అవుట్పుట్ ఉన్నాయో పోర్ట్స్ ఇన్స్టలేషన్ ఆర్ 2 టైప్స్. either you can do like this when order is important, you can do like this when order is not important. అరే సో ఇంకా ప్రోగ్రామ్ వచ్చి కూర్చున్నట్టే. అంటే ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ ఇక్కడ మీకు అందుకే వచ్చేసింది ఎక్స్ ఇంటీజర్, వై ఇంటీజర్, వై జెడ్ అవుట్పుట్ గా వచ్చేసింది. ఇప్పుడు దాన్ని టెస్ట్ చేయాలి. నువ్వు టెస్ట్ చేయాలంటే ఏం చేస్తావు? దీనికి ఫస్ట్ దీనికి 0 ఇస్తావు, దీనికి 0 ఇస్తావు, అవుట్పుట్ ఏమొస్తుందో చెక్ చేసుకుంటావు. అంతేనా? ఇవి ఇస్తాం, ఇవి చెక్ చేయం కదా, అవుట్పుట్ చెక్ చేస్తాం. సో దానికి నేను ఏం చేస్తానంటే ఇనీషియల్ అంటే స్టార్ట్ చేస్తున్నా టెస్టింగ్. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను, బిగిన్ స్టార్ట్ చేస్తున్నా. మళ్ళా ఇప్పుడు నేను 0 ఇస్తున్నా. సో 0 గివింగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 సెమీకాలన్ కామా ఉన్నది ఇక్కడ, y ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చి కాసేపు అవుట్పుట్ వస్తుందా లేదా చెక్ చేస్తాం. కాసేపు వెయిట్ చేయాలి అవుట్పుట్ రావడానికి. సో దానికి నేను డిలే పెట్టుకుంటా, కొంచెం వెయిట్ చేయాలంటే అవుట్పుట్. అంటే అవుట్పుట్ మీరు రాసేవారు అక్కడ, అవుట్పుట్ రాసిన టెస్టింగ్ ఏముంది అర్థమైనా? సో ఇక్కడ నేను డిలే పెట్టుకుంటా, డిలే ఆఫ్ 10 milliseconds అని టైం పెట్టుకుంటా. దిస్ ఇస్ టైమర్. ఎంత అంటే పెద్ద సర్క్యూట్ అనుకో 50 seconds 50 తీసుకుంటాం. యూజువల్గా మిల్లీ-సెకండ్స్ లో ఉంటుంది. చిన్న సర్క్యూట్ అనుకో కొంచెం సరిపోతుంది. మీరు తక్కువ టైం పెట్టేశారనుకో అవుట్పుట్ వచ్చేదాకా మళ్ళీ నెక్స్ట్ ఇన్పుట్ ఇచ్చేసారనుకో మారిపోతుంది. సో నెక్స్ట్ ఏ కేసు రాయాలి? x ఈజ్ ఈక్వల్ 0 y ఈజ్ ఈక్వల్ 0 అయితే నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ 1 y ఈజ్ ఈక్వల్ 0 మళ్ళీ ఏం చేయాలి? డిలే ఆఫ్ 10. ఓకేనా? నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 0 y ఈజ్ ఈక్వల్ టు 1 డిలే ఆఫ్ 10. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 1 y ఈజ్ ఈక్వల్ టు 1 డిలే ఆఫ్ 10. ఓకేనా? అది ఏదైతే బిగిన్ చేసినామో ఇది ఎండ్ చేయాలి. మాడ్యూల్ ఏదైతే స్టార్ట్ చేసినామో దాన్ని ఎండ్ మాడ్యూల్ రాసుకోవాలి. సో టెస్ట్ కోసం మళ్ళా ప్రోగ్రామ్ రాసాము, మాడ్యూల్ అని నేమింగ్ రాసాము. ఇక్కడ యాక్చువల్గా డైరెక్ట్ గా ఇన్పుట్స్ తీసేసుకున్నాం. నాట్ ఇన్పుట్ అవుట్పుట్ అంటే కాకుండా ఇంటీజర్స్ ఏంటో అవుట్పుట్ వైస్ తీసేసుకున్నాం. తర్వాత ఆ పాతది ఒరిజినల్ కాపీ వాడుకోవాలి కాబట్టి దాన్ని ఇన్స్టలేట్ చేసాం. ఇక్కడ తీసుకొచ్చి కాల్ చేసాం. ఇక్కడ ఉన్న వాటికి పాత దాని రిలేషన్ ఏముందో ఇక్కడ మెన్షన్ చేసాం. తర్వాత టెస్ట్ చేస్తున్నాం. టెస్ట్ చేసిన ఇన్పుట్స్ ఏమన్నా ఇస్తున్నాం. ఇక్కడ ఎక్స్ట్రా వాడుకోవాలి మనం, అక్కడ ఏమీ లింక్ లేవు. జస్ట్ ఊరికి ఈ కన్వర్షన్ కోసం కాబట్టి ఇక్కడ వాడుకోవాలంటే ఏమీ లింక్ అంతే, ఇంకేం లేదు. సో అక్కడికి వచ్చే ఇట్లా అన్ని కేసెస్ రాసుకున్నాం. ఇప్పుడు నీకు అవుట్పుట్ వస్తూ ఉంటుంది. అంటే నువ్వు చెక్ చేసుకోవాలి, నేను అనుకున్న అవుట్పుట్ వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ రావాలి. వచ్చిందనుకో పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాను, రాలేదనుకో మళ్ళీ లాజిక్ మార్చుకోవాలి. ప్రతి దానికి ఇట్లా టైమర్ ఇవ్వాలి, ప్రతి దానికి సెమికాలన్ ఉండాలి. అంటే ప్రతి దానికి ఎగ్జిక్యూట్ కావాలి, సెమికాలన్ ఉండాలి. ఇది క్లియర్? అది రాసుకొని దాని ప్రతి లైన్ ఎందుకో కామెంట్స్ రాసుకుంటూ రాండి. Force connection installation is by 2 methods. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంతకుముందు అడిగారు నేను. సో either by order, by name. Order means will follow ఏం చేస్తాం? Same order mentioned in definition. Definition లో ఏముందో అది ఫాలో అవుతాం. సేమ్ మోడల్ మెన్షన్ ఇన్ డెఫినేషన్. ఇక్కడ ప్రతి దానికి మనము ప్రోగ్రామింగ్ కదా, ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఆన్సర్ రాసేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. అప్పుడు మార్క్స్ ఫుల్ పడతాయి. అంటే లైన్ ఒకటి రాస్తే మార్క్స్ రావు. సో దీనికి ఆర్డర్ ఫాలో అవ్వాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఒరిజినల్ ఇలా ఉందనుకో మాడ్యూల్. సో అండ్ సి రాయండి కావాలంటే ఇన్పుట్, ఓకేనా, ఏ బి అవుట్పుట్ సమ్ అని రాయండి.
సో ఇక్కడ మీరు చేసేటప్పుడు మీరు ఇక్కడ యూయు అండ్ ఏ బి సమ్ అని పెట్టేసుకోండి, ఇట్లా పెట్టేసుకోండి హ్యాపీ. దిస్ ఈస్ బై ఆర్డర్, సేమ్ ఆర్డర్ ఏ బి సమ్ ఎలా ఉందో ఏ బి సమ్ అని ఇలా పెట్టేస్తారు. బై నేమ్ here order is not important, order is not important. Okay, mention name in bracket లో చేయి. అంటే ఇక్కడ యు అన్ అంటే ఇక్కడ ఫస్ట్ కోలా ఫుల్ స్టాప్ పెట్టేసి, ఓకేనా. ఇక్కడ ఏం తీసుకున్నావు ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏగా తీసుకున్నావు అనుకో, అక్కడ ఏని అనుకో, ఇట్లా ఏ అని రాసుకో, ఓకేనా. ఇక్కడ సమ్ గా తీసుకున్నావు అంటే అక్కడ కూడా సమ్ అనుకో, ఇట్లా సమ్ అని రాసుకో. అంటే కానీ ఇది మెన్షన్ చేయాలి, ఆర్డర్ మార్చాయి. ఇప్పుడు మూడోది ఇక్కడ రాశారు డాట్ బి. సార్ ఇంత తలనొప్పి నాకు ఎందుకు సార్, ఇదే ఫాలో అవుతారు ఇదే ఫాలో అవుతారు. బట్ దే ఆర్ 2 ways. అంటే ఏంటి 2 ways అనేప్పుడు రాయాలి. ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్, ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్, ఇక్కడ నేమ్ ఇంపార్టెంట్. ఆ బ్రాకెట్ లో ఏం నేమ్ రాస్తామని చాలా ఇంపార్టెంట్. ఆ నేమ్ రాస్తే ఆ క్యారెక్టరిస్టిక్స్ దానికి వస్తాయి. ఇది క్లియర్? ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్.